మెగా డిఎస్సి ఏదైతే 14,000 మంది దాకా రిక్రూట్ చేస్తామని ఆ మధ్యన ప్రకటించారు. జగన్ హయాంలో 7,000 8,000తోనూ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని కాస్త కోర్టులలో గొడవలు వచ్చి ఆగిపోవడం, ఆ తర్వాతన ఎలక్షన్స్ అని చెప్పి ఆగిపోవడం, ఆ తర్వాతన మేము మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తాం, దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. తర్వాత చూస్తే 14,000తో మొదట మెగా డిఎస్సి చేస్తున్నామని ప్రకటించారు. నారా లోకేష్ తాజాగా అంటే ఈ మధ్యన వైసీపీ హైలైట్ చేస్తుంది, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదని. దాంతో లోకేష్ స్పందించారు, మెగా డిఎస్సి ఖచ్చితంగా చేస్తాం, రేపు విద్యా సంవత్సరం ప్రారంభానికి వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఉంటారండి ఖచ్చితంగా. నేనైతే ఇది నమ్ముతున్నాను, ఎందుకంటే లోకేష్ ఇట్లాంటి విషయంలో తప్పుగా మాట్లాడతాడు. ఇంకోటి, ఎలక్షన్స్ ముందు మాట్లాడేది వేరు, ఎలక్షన్స్ అయ్యాక మాట్లాడేది వేరు, ఎస్పెషల్లీ ఇప్పుడు మంత్రిగా ఉండి మాట్లాడుతున్నది వేరు. మేబీ ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావచ్చు, తద్వారా అనుకున్న మాట నిలబెట్టుకున్నటువంటి రికార్డు, అంటే మాట తప్పరు మడమ తెప్పరు అనేటటువంటి పాయింట్ నుంచి అది జగన్దే కాదు నాది అని నిరూపించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి జరుగుతుంది అనుకుంటున్నాను.